నమస్తే. నమస్తే సార్. ఓకే, మన షోరూమ్ పేరు ఏందమ్మా? శివశక్తి ఈవీ షోరూమ్. ఈవీ షోరూమ్. ఓకే ఓకే. ఇది ఎక్కడ అసలు మన బేతపూడి సెంటర్ కరెక్టే కదా నేను చెప్పిన అడ్రస్? కరెక్టే అండి, కరెక్టే. ఇప్పుడు మన బేతపూడికి వెళ్ళే రోడ్డుకి ఆపోజిట్ రోడ్ అండి. ఆపోజిట్ రోడ్. ఓకే ఓకే. నేను వెళ్తా చూసినప్పుడు మనం గమనించాను. ఈ రోజు వచ్చి అసలు కనుక్కుందాము ఏ కంపెనీ ఉంది, ఏ వెహికల్స్ కూడా బాగున్నాయి, మోడల్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏం కంపెనీ అమ్మా ఈ కంపెనీ పేరు? ఇది కుబేరా వారి రాయల్ వెహికల్ అండి. ఓకే. ఈవీ వెహికల్ కుబేరా వాళ్ళది. ఈ వెహికల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది రిమోట్ కంట్రోల్. రిమోట్ కంట్రోల్. ఓకే. ప్లస్ కీ ప్లస్ హాట్స్పాట్ ఆన్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోద్ది. హాట్స్పాట్ ఆన్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే ఓకే. ఈ ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలమ్మా వెహికల్స్? ఇది 4 to 5 hours పడుతుందండి. ఓకే ఓకే. మైలేజ్ ఎంత వస్తుంది మనకి? 80 kilometers వస్తుందండి. సింగిల్ ఎక్కినా డబుల్ ఎక్కినా 80 kilometer కన్ఫామ్గా వస్తుంది. కన్ఫామ్గా వస్తుంది. అయితే దీంట్లో వచ్చేసి 3 modes ఉంటాయండి. ఈ 3 modesలో మనకు వచ్చేసి ఫస్ట్ మోడ్ 80 kilometers వస్తుంది. ఒకసారి ఇలా రండి చూడండి. ఇక్కడ ఈ ఎల్ అనేది 80 kilometers అండి. ఈ డి అనేది 70 kilometers. ఈ ఎస్ అనేది 65 kilometers. అవును సార్. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మనకు మొత్తం ఈ స్క్రీన్ లో మనకి అన్ని కనపడతాయి. అవునండి. ఇప్పుడు కీ ఆన్ చేసాం కదా, ఇప్పుడు మన ఇది ఆల్రెడీ మనం సైడ్ స్టాండ్ వేస్తే మనకి ఇక్కడ ఇది అవుతుంది. ఓకే. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఈ గుర్తుపడింది కదా, బ్రేక్ సిస్టమ్ గుర్తుంది కదా, ఆ గుర్తుపడితే బండి అసలు ఎటు కదలదు. లేదండి. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఈ స్టాండ్ ఎప్పుడైతే తీస్తామో ఇప్పుడు రెడీ అని పడిద్ది. ఇప్పుడు మనం రేస్ చేస్తే వెహికల్ మూవ్ అవుతుంది. అవును సార్. అదిగోండి చూడండి, ఇక్కడ మూవ్ అవుతుంది అన్నమాట. అక్కడ మూవ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఎంత పడుతుందమ్మా ఇది ఎక్స్ షోరూమ్? ఇది ఎక్స్ షోరూమ్ వచ్చేసి 70,000 పడుతుంది. 70,000 పడుతుంది. ఓకే. అంటే మనకు పండగలకి ఏమన్నా ఆఫర్లు ఏమైనా వస్తూ ఉంటాయా? కంపల్సరిగా వస్తాయండి. మనం చేద్దామండి, అవుతుంది. కంపల్సరిగా అవుతుంది. ఫెస్టివల్ పెడతారు కాబట్టి కంపల్సరిగా ఉంటుందండి. ఆన్లైన్ ప్రైజ్ని బట్టి మనం ఫెస్టివల్కి కంపల్సరిగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే సార్. అయితే ఇంకోటి ఏంటంటే సార్, ఈ మనకి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, సపోజ్ అంటే ఇప్పుడు రేపల్లి చుట్టుపక్కల కదా మనకి, ఇప్పుడు ఇది రేపల్లో ఉంది కాబట్టి రేపల్లి చుట్టుపక్కల నగరం కానీ ఎక్కడన్నా సపోజ్ నిజాంపట్నం ఈ చిరుగుపల్లిలో తీసుకుంటారు ఏటవకడని, ఈ చుట్టుపక్కల ఏదన్నా బట్టి ప్రోలు కానీ ఈ పరిసర ప్రాంతాలకి మనకి ఏదన్నా సపోజ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి. అవును సార్. మీరు వెళ్ళి రిపేర్ చేస్తారా? అంటే దీంట్లో వచ్చేసి షోరూమ్ సర్వీస్ అయితే మందేనండి. షోరూమ్ సర్వీస్. ఓకే. అయితే విషయం ఏంటంటే బండి రాలేని పక్షాన ఏంటంటే ఇన్ కేస్ బండి నడవదు అన్న టైంలో మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి కానీ లేదు బండి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడికి వెళ్ళి మనం రిపేర్ చేసి తీసుకొస్తారు కంపల్సరిగా. లేదనుకోండి బండి రన్నింగ్లో ఉంది, ఫర్ సపోజు ఏదన్నా చిన్న మైనర్ ప్రాబ్లం వచ్చింది, బండి రన్నింగ్లోనే ఉంటుంది కానీ ఏదన్నా మైనర్ రిపేర్ వస్తే కంపల్సరీగా షోరూమ్కి వస్తే చేసి పెడతారు. ఓకే, వెరీ గుడ్. అంటే వారంటీ ఏమన్నా ఉందండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి 2 మోడల్స్ ఉన్నాయండి. ఈ రాయల్లో 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే జెల్ బ్యాటరీ అండి. జెల్ బ్యాటరీ వచ్చేసి 80 kilometers వస్తుంది. 1 year వారంటీ ఉంటుందండి. పీస్ టు పీస్. ఇప్పుడు డిస్ప్లే కానీ, మదర్ బోర్డు కానీ, కంట్రోలర్ కానీ, ఈసీ బోర్డు కానీ, బ్యాటరీ కానీ, మోటార్ కానీ ఏదైనా సరే పీస్ టు పీస్ 1 year లో పీస్ టు పీస్ ఇస్తారు. చేంజ్ చేసేస్తాం, మేమే చేసేస్తాం. అవునండి. ఈఎంఐ ఫెసిలిటీస్ కానీ ఉంది సార్. ఉంది. ఓకే. ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. ఉన్నాయి. ఓకే. అంటే మన దగ్గర దీంట్లో కలర్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఒకటే కలర్? ఉన్నాయి సార్. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయండి. 4 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు రెడ్, బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్, ఆ బ్లూ కలర్, ఇంకోటి సిల్వర్ కలర్. ఓకే. మళ్ళీ ఇంకో బ్లూ కలర్ ఉంది. అవును సార్. ఓకే. ఇంకో మోడల్ అన్నారు కదా. అవును. ఫస్ట్ మోడల్ గురించి తెలుసుకున్నాము. ఇంకో మోడల్ అన్నారు కాబట్టి ఆ మోడల్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తాను సార్ కంపల్సరీగా.
ఇప్పుడు ఇదే మోడల్ అండి, మోడల్. వెహికల్ అయితే ఇదే మోడల్, కంప్లీట్గా ఇదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే లిథియం పెరాస్పెట్ బ్యాటరీ మారుతుంది, ఓహో బ్యాటరీ చేంజ్ అవుతుంది ఓన్లీ అంతే. ఓకే. మోడల్ అయితే ఇదే వస్తుంది. మైలేజ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ వస్తుంది. 100 వస్తుంది. 100 వస్తుంది. 100 కిలోమీటర్స్ వస్తుంది. అవును సార్. ఓకే. సేమ్ వారంటీలు అన్ని సేమ్ ఒకటే. వారంటీ అయితే 1 year వారంటీ సార్. 1 year వారంటీ. పీస్ టు పీస్ 1 year వారంటీ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి తలకి 3 years వస్తుంది. బ్యాటరీ వచ్చి 3 years వస్తుంది. బండి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. అవును సార్, చూస్తానికి కానీ వెహికల్ అయితే చాలా బాగుంటుందండి. ఈ దగ్గర నేను ఫైబర్ ఉంటుందండి. 3 numbers ఎక్కినా కానీ వెహికల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఇక చూడండి, వెహికల్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది ఫైబరు చాలా గట్టిగా ఉంటుంది. ఇది వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్, మొత్తం ట్యూబ్లెస్ టైర్స్, ఎలావెల్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్. అవును సార్. ఓకే ఓకే. ఈ చాకప్ జేర్లు కూడా హెవీ చాకప్ జేర్లు. అవును సార్, అవి కొన్ని చూడండి. ఎటువంటి రోడ్ అయినా సరే కంఫర్ట్ జర్నీ, కంఫర్ట్ జర్నీ, అసలు ఇబ్బంది లేదు. అసలు ఎంత వెళ్ళొచ్చండి మనం? సుమారు స్పీడు 30 కిలోమీటర్ బిలో ఉంటుంది సార్, అంతే. 30 కిలోమీటర్. ఇది నాన్ రిజిస్టర్ వెహికల్ అండి, రిజిస్ట్రేషన్ అవ్వదు, ఓన్లీ నాన్ రిజిస్టర్ వెహికల్. నాన్ రిజిస్టర్. అవును సార్. ఓకే ఓకే. బిలో 30 ఉంటుంది. 31. లైసెన్స్ కానీ ఏమన్నా ఏం అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు, మామూలుగానే వెళ్ళిపోవచ్చు, ఎవరన్నా వేసుకెళ్ళిపోవచ్చు. లేడీస్కి అయితే చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుందండి. కంఫర్ట్గా ఉంటుంది. అవును సార్. ఓకే. ఇక మనకి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి వెహికల్ కూడా చాలా బాగుంది. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. బాగుంది, షోరూమ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అలాగే సార్, మా దగ్గరలో ఉంది రేపల్లిలో. బండి కూడా ఎక్సలెంట్గా ఉంది. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే సార్. థ్యాంక్ యూ.